హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్. సో ఈ రోజు మనం ఒక కండిషన్ గురించి మాట్లాడుకుందాం. సో దాని పేరు ఆప్టిక్ న్యూరైటిస్, అంటే కంటిలోని నరం వాయడం అన్నమాట. సో దీంట్లో మనకి సడన్ గా కంటి చూపు పోవడము, లేకపోతే కళ్ళు చాలా బ్లర్ అయిపోవడము, మనకి కలర్స్ సరిగా తేడా తెలియకపోవడం, అంటే బ్రైట్ కలర్స్ కూడా లైట్ కలర్స్ లా కల్పించడం జరుగుతుంది. దీంతో పాటు మనకి అడిషనల్ గా కంట్లో నొప్పి రావడము. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో మనకి కంటి నరం అనేది వాస్తుంది అనమాట. సో మనకి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన కంటికి సరిగా కనపడాలి అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఆ సిగ్నల్స్ మొత్తం మనకి బ్రెయిన్ కి అనేది ట్రాన్స్మిషన్ జరగాలి. ఒకవేళ ఈ ట్రాన్స్మిషన్ జరిగే నరువు పేరు ఆప్టిక్ నర్వ్ అంటాం. ఒకవేళ ఈ ఆప్టిక్ నర్వ్ గనక డ్యామేజ్ అయినట్టయితే మనం ఏదైతే చూస్తున్నామో ఆ సిగ్నల్స్ మొత్తం మనకి బ్రెయిన్ కి అనేది ట్రాన్స్మిట్ అవ్వవు. సో దీనివల్ల కంటి చూపు అనేది తగ్గిపోతుంది. సో సిగ్నల్స్ అనేటివి డిస్రప్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఇది ఎందుకు తెలుసుకోవాలి దీని గురించి అంటే, మనకి ఒకవేళ ఇది ముందుగానే తెలుసుకొని 24 గంటలు లేదా 48 గంటల లోపల కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినట్టయితే మళ్ళీ 90% వరకు చూపు మనకు వెనక్కి రావచ్చు. సో మనకి సడన్ విజన్ లాస్ వచ్చి ఎర్లీగా యాక్షన్ తీసుకుంటే గనక మనకి సైట్ అనేది సేవ్ అవుతుంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మోస్ట్‌గా యంగ్ పాపులేషన్, అంటే 20-40 మధ్యలో, ఎస్పెషల్లీ ఉమెన్, ఆడవాళ్ళలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో మనకు ఆప్టిక్ నర్వ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోనే ఒక పార్ట్. ఇది మనకి కంటి వెనకాల నరం లాగా ఉంటుంది అనమాట. దీంట్లో 12 లక్షల వరకు నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. సో దీని చుట్టూ మనకు కవరేజ్ ఉంటుంది. సో మనకి కవరేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మన దాని మీద యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల కంటి నరం అనేది స్వెల్ అవుతుంది. దానివల్ల మనకి విజన్ ఏదైతే సిగ్నల్స్ పంపుతుందో ఆ సిగ్నల్స్ మనము సరిగా ఈ బ్రెయిన్ అనేది చదవలేదన్నమాట, మనకి డ్యామేజ్ జరిగింది కాబట్టి. సో దీనికి కారణాలు కామన్ గా ఏముంటాయంటే, మనకు మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అన్నమాట. సో దాంతో పాటు ఎన్ఎంఓ అంటే న్యూరోమైలైటిస్ ఆప్టికా. సో పేరు కొంచెం ఇది క్లిష్టంగా ఉండొచ్చు, కానీ ఇది కండిషన్స్, దాంతో పాటు అసోసియేట్ అయ్యే కండిషన్స్. అప్పుడప్పుడు మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, అండ్ ఒక్కసారి వ్యాక్సిన్స్ ఇచ్చినా కానీ, దాని తర్వాత చాలా తక్కువ పాపులేషన్, దీన్ని బట్టి వ్యాక్సిన్ తీసుకోవద్దని ఎవరు సజెస్ట్ చేయకూడదు. మనకి 1,00,000 మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా. సో అది దానివల్లే వచ్చిందని కంక్లూజివ్ కూడా మనం ప్రూవ్ చేయలేము. సో కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మన కంట్లో నరం వాయిసే అవకాశం ఉంటుంది. సో ఎంతమందికి రిస్క్ ఉంటుందంటే, మనకి 20-40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు మగవారి కంటే 2-3 టైమ్స్ ఆడవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే మనకి రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, సడన్ గా విజన్ లాస్ అవ్వడం. అంటే మనకు పేషెంట్స్ చాలా మంది ఎలా చెప్తారంటే, నిన్న పడుకొని రేపు పొద్దున్న లేచేసరికి కంటి అనేది మొత్తము మసక మసకగా కనబడడము, కంట్లో నొప్పి రావడం, అండ్ అటు ఇటు అంటే కిందికి మీదికి చూస్తే గాని కంట్లో నొప్పి పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మన కంటి వెనకాల నరందే మనకి వాపు వస్తుంది కాబట్టి, మనం అటు ఇటు చూసినట్టయితే దానికి స్ట్రెచ్ అయినట్టయితే కంటి నరం, ఆ స్ట్రెచ్ అవ్వడం వల్ల నొప్పి అనేది పెరుగుతుంది అన్నమాట కంట్లో. సో అడ్దిక్కు మనకి ఎటైతే కన్ను ఎఫెక్ట్ అవుతుందో అడ్దిక్కు తలనొప్పి రావడం వరకు కూడా జరగచ్చు. మనకి కలర్స్ అనేటివి ఫేడ్ అయిపోతాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా డార్క్ రెడ్ కలర్ శారీ ఉందనుకోండి, సో అది లైట్ రెడ్ లా కనపడడం, అండ్ డార్క్ బ్లూ డ్రెస్ ఏదైనా ఉంటే లైట్ బ్లూ లాగా కనపడడం, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ లాగా కనపడడం జరుగుతుంది. సో కాంట్రాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనకి ఇది సివియరిటీ అనేది మైల్డ్ సివియర్ నుంచి ఫుల్ సివియర్ వరకు ఉంటుంది. మైల్డ్ సివియర్ అంటే కొంచెమే బ్లర్ అవ్వడం వరకు జరుగుతుంది. ఫుల్ సివియర్ అంటే ఆల్మోస్ట్ కంటి చూపు మొత్తం కోల్పోయే వరకు జరుగుతుంది. ఒకవేళ కంటిలో నొప్పితో పాటు మనకి కంటి చూపు పోయినట్టయితే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ కి చూపించుకోవాల్సి వస్తుంది. సో ఆప్టిక్ న్యూరైటిస్ లో కొన్ని రకాలు ఉంటాయండి. ఏ రీజియన్ లో మనకి నర్వ్ స్వెల్ అయిన దాన్ని బట్టి. సో అది పాపిల్లైటిస్ అని, రిట్రోబల్బన్ న్యూరైటిస్ అని, న్యూరోరెటినైటిస్ అని రకరకాలుగా చెప్పుకుంటారు. సో ఈ డాక్టర్స్ ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే, ఒకటి ఐ టెస్ట్. మనకి ఐ టెస్ట్ లో లైట్ వేసి మన ప్యూపిల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారని చూస్తారు. మళ్ళీ ఒక మెషిన్ లో కంటి వెనకాల నరం వాసిందా లేదా అని ఫండస్ చూస్తారు అనమాట. ఇంకోటి ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అని ఒక టెస్ట్ చేస్తాము. అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేస్తే అందులో కంటి నరం వాసిందో లేదో ఎంఆర్ఐ బ్రెయిన్ లో తెలుస్తుంది. అండ్ రక్త పరీక్షలు కూడా కొన్ని చేస్తారు. సో
ఆర్ఏపిడి అనేది ఇంపార్టెంట్ క్లినికల్ సైన్ అన్నమాట. ఒకసారి లైట్ మనకి కంటి మీద వెలుతురు చూస్తే అటు దిక్కు నరం మనకు ఖరాబ్ అయింది కాబట్టి వేరే సైడ్ నా ప్యూపిల్ ఎంత బాగా రియాక్ట్ అవుతుందో కంటి నరం ఖరాబ్ అయిన కన్నులో రియాక్షన్ అంత సరిగా ఉండదు. సో ఇది డాక్టర్ గారు చూస్తారు మీకు. ఇది చూసిన తర్వాతే మనకు ఆప్టిక్ న్యూరైటిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే మనకి కార్టికోస్టీరాయిడ్స్ ఇది మెయిన్ అండ్ ట్రీట్మెంట్. మనకి ఏది నాకు స్టీరాయిడ్స్ వద్దు అట్లా అనుకుంటే కానీ ఈ కండిషన్లో అయితే అది నడవదు. మనకి స్టీరాయిడ్ ఇచ్చినట్టయితే విత్ ఇన్ 1 మంత్ ఆల్మోస్ట్ విత్ ఇన్ 2 to 3 డేస్లో మనకి విజన్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంది. అండ్ 1 మంత్లో 90% వరకు విజన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇది తగ్గిన తర్వాత మనము ఓరల్ స్టీరాయిడ్స్ పెడతాం. ఒక 1 మంత్ ఇచ్చేసి దాని తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిస్తాం అన్నమాట. ఒకవేళ పేషెంట్కి ఆల్రెడీ మల్టిపుల్ స్క్లిరోసిస్ కానీ న్యూరోమైలైటిస్ ఆప్టిక్ అనే జబ్బు కానీ ఉన్నట్టయితే ఇది మనకి స్టీరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ వేరే మందులు అనేటి లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి వస్తుంది మనకి మళ్ళీ కంటి నరం పోకుండా ఉండాలి అంటే. సో స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ ఫాలోఅప్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ అయితే ఎంతవరకు మంచిగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 80% వరకు విజన్ అనేది 80 to 90% వరకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 30 to 50% పేషెంట్స్కి ఎంఎస్ అంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ ఉండే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంఆర్ఐలో కంటి నరంతో కాకుండా బ్రెయిన్లో కూడా ఎక్కడైనా లీజన్స్ ఉన్నట్టు అయితే మనకి మల్టిపుల్ స్క్లిరోసిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ 15% మందికి ఎంతో కొంత రెసిడ్యువల్గా డెఫిసిట్ ఉంటుంది. కంటి నరం ఎంతో కొంత రెసిడ్యువల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో మనకి ఆప్టిక్ న్యూరైటిస్ ఉన్న వాళ్ళు బాగా వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ దాంట్లో మనకి ఇంకా ఈ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఆల్రెడీ ఎవరైనా ఆప్టిక్ న్యూరైటిస్ ఉన్న వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే ఇంకా మనకి వాళ్ళు ఏమేమి కష్టాలు ఫేస్ చేసిండ్రో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ దొరికాయో అది మనకు తెలిసిపోతుంది. సో ఆప్టిక్ న్యూరైటిస్ తో పాటు ఒకవేళ మల్టిపుల్ స్క్లిరోసిస్ ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా అది స్పెషలిస్ట్ ఫాలోఅప్లోనే ఉండాలి. సో మనకి ఒకవేళ ఈ సిమ్టమ్స్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎర్లీగా మనం ఇంటర్వ్యూన్ అయినట్టయితే దానికి ట్రీట్మెంట్ ఎర్లీగా ఇచ్చినట్టయితే కళ్ళు అనేది తొందరగా కంటి చూపు అనేది తొందరగా వాపసు వస్తుంది మనకి. సో మనకి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్స్. మనకి లోకం అనేది ఎలా ఉంటుందో తెలియజెప్పేదే మన కళ్ళు. సో దానికి కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా ఎమర్జెన్సీ బేసిస్లోనే చూయించుకోవాలి. అండ్ మనకు ఒకవేళ ఆప్టిక్ న్యూరైటిస్ వస్తే అది విజన్ లాస్ అనేది పర్మనెంట్ ఉంటుందా అంటే లేదంటే అది టెంపరీ. మనకి చాలా వరకు కేసెస్లో విజన్ అనేది మళ్ళీ రివర్స్ వస్తుంది. ఓన్లీ ఇది ఓల్డ్ పీపుల్కే ఎఫెక్ట్ అవుతుంది, కంట్లో యంగ్ పీపుల్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు అంటే అలా ఏమి ఉండదు. యాక్చువల్గా ఆప్టిక్ న్యూరైటిస్ అనేది యంగ్ వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. సో మన కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటే లేకపోతే అద్దాలు పెట్టుకుంటే తక్కువైపోతుంది అంటే అలా కూడా కాదు. మనకి ఇది ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. సో ఫస్ట్ ఇప్పుడు చెప్పిన దానికి మొత్తం సమ్మరీ లాగా ఒకవేళ కంట్లో కానీ విజన్ లాస్ వచ్చి దాంట్లో కంట్లో నొప్పి రావడము, కలర్ సరిగ్గా కనబడకపోవడం, విజన్ బ్లర్ అయిపోవడం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. అండ్ దీని గురించి మీకు ఎవరైనా ఇదే సిమ్టమ్స్ చెప్పినట్టయితే వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా సజెషన్ ఇచ్చే నాలెడ్జ్ మీకు ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ. ఐఎమ్ అవైలబుల్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్ ఫ్రమ్ మార్నింగ్ 10 AM to evening 8 PM.